CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. స్వచ్ఛంద సంస్థలలో క్రియాశీలక సభ్యులు విశ్రాంత ఉప తహసీల్దార్ శ్రీమతి సిరాజ్ మొగల్ సల్మా మొగల్ కుమారుడు కోడలు సమీర్ బేగ్ అర్హనాస్ కుటుంబం ప్రస్తుతం అమెరికా డల్లాస్లో నివాసం ఉంటూ ఇటీవల కావలికి వచ్చిన నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పై సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవకులు మర్యాదపూర్వకముగా కలుసుకొని స్వచ్ఛంద సంస్థల విధి విధానాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి స్పష్టంగా తెలియచేసి అందరినీ ఆత్మీయంగా పరిచయం చేసి చిరు సత్కారం మరియు ప్రేమపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. సమీర్ బేగ్ ప్రశంసిస్తూ కావలిలోని స్వచ్ఛంద సంస్థలు క్రమశిక్షణ అంకిత భావంతో పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు విద్య వైద్యం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు బాల వివాహముల మీద అవగాహన లాంటి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందడం చాలా సంతోషకర విషయమని స్వచ్ఛంద సంస్థల సామాజిక సేవకులకు నా హృదయపూర్వక అభినందనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు జగజ్జీవన్ రామ్, గౌస్ భాష, రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మొగల్ సలీం బేగ్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రమణయ్య, హ్యాపీ సేవా సంస్థ గనీ భాష, టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్, గుడ్ మ్యాన్ బ్రహ్మయ్య, లోక్సత్తా మాల్కొండారెడ్డి, ఘంటసాల రామచంద్రయ్య, మెహబూబ్ బాషా, నాగరాజు, విజయ్ దేవరకొండ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ప్రేమ పాత్రులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక మంచి నటుడిగా ఎంతోమంది సేవాభావంతో పనిచేసిన వ్యక్తి సిరాజ్ మొగల్ మాకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, అభిమాన పాత్రుడు. వారి శ్రీమతి సల్మా మొగల్ ఆ కుటుంబంతో మాకు అత్యంత సన్నిహితం, ఆత్మీయత, అనురాగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి కుమారుడు సమీర్ మరియు వారి శ్రీమతి బహ్రనాసు పిల్లలు అందరూ కలిసి మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కావలికి ఇచ్చేసినటువంటి శుభ సందర్భంలో ఒక ఆత్మీయ సమావేశం ఏక్యూ గెస్ట్ హౌస్ నందు, హోటల్ నందు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకర విషయం, ఆనందకర విషయం. ఎందుకంటే కష్టపడి నష్టపడి బాధపడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని పిల్లల్ని మంచి విద్యావంతులు చేసి వారు ఉన్నత స్థితికి ఎదగాలని ఎంతో ఆశయంతో దృఢ నిశ్చయంతో మా సిరాజ్ బేగ్ దంపతులు ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లారు బిడ్డల్ని. అక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావేనట్టు ఆ బిడ్డలు ఆణిముత్యాలు. కొడుకు, ఒక కుమార్తె సిరాజ్ గారికి, మరి మనవాళ్ళు మనవరాళ్ళు, మరి ఈరోజు పశ్చాత్తమైన జీవితం వాళ్ళంతా గడుపుతున్నారు. ఈరోజు మేము వారి కుమారుడు సమీర్ బేగ్ గారిని కలిసినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మేము దాదాపు చాలా సమయం ఆయనతో గడిపాము. ఆయన నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా ఆత్మీయత, అనురాగాలు కళలు కనిపిస్తుంది ఆయనలో. అందుకే జంజాల్ అన్నారు, మంచి మహాకవి ఆయన. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వు జీవితంలో ఒక భాగం, నవ్వకుండా ఇవ్వటం ఒక రోగం. మరి ఆయన అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఏదో రెండు ముక్కలు మాట్లాడి స్వచ్ఛంద సంస్థలే కదా మాట్లాడి వెళ్ళిపోదామనే భావన లేకుండా నాకు చాలా సంతోషం వేసింది. మా స్వచ్ఛంద సంస్థలు కూడా అదే అంటున్నారు, సార్ ఎంత చక్కగా ప్రతి ఒక్కరు కలుపుకొని మాట్లాడుకోవడం, మీరు ఏం చేస్తున్నారు, ఈ విధానాలు ఏంటి, ఈ చరిత్ర ఏంటి అని ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా సంతోషకర విషయం. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి సిరాజ్ మొగల్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము చాలా సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. హృదయపూర్వకమైనటువంటి మా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులకు, ఆ సల్మా మొగల్ మరి వారి బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున ఆశీస్సులు, శుభాశీస్సులు తెలియజేస్తూ మరి అమెరికాలో ఉన్నటువంటి సమీర్ బేగ్ కుటుంబం సభ్యులందరికీ కూడా వారి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి వారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలు కూడా మంచి ఉన్న స్థితికి ఎదిగి వారు కూడా
మేము చెప్పినట్టే అచ్చట పుట్టిన చిన్న చిగురు కూడా చాగనట్టుగా వాళ్ళందరూ కూడా మంచి ఉన్నస్థితికి ఎదగాలని, ఆ కుటుంబం మరింతో అభివృద్ధి పదవులు నడవాలని, వారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు శుభాశీస్సులు తెలియజేయాలని కోరుకుంటూ, మా స్వచ్ఛంద సంస్థ అందరూ కూడా పేరు పేరున వారి యొక్క హృదయంలో నుంచి ఆనందంగా హృదయపూర్వకంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.